అనంతపురం అర్బన్ నియోజకవర్గ పరిధిలోని నారాయణపురం పంచాయతీ వాసుల చిరకాల స్వప్నం సాకారం కాబోతుంది. ఇవాళ ఇందుకు సంబంధించి ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి తొలి అడుగు వేశారు. నారాయణపురం పంచాయతీలో తీవ్ర సమస్యగా ఉన్న తడకలేరు బ్రిడ్జికి భూమి పూజ చేశారు. 4,80,00,000తో ఈ బ్రిడ్జ్ నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణానికి ఇవాళ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, ఉమ్మడి మదన్ మోహన్ రెడ్డి భూమి పూజ చేశారు. ముందుగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డికి కన్నీవిని ఎరుగని రీతిలో ఘనంగా స్వాగతం లభించింది. భారీ ప్రదర్శనగా ఆయన నారాయణపురంలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా భూమి పూజ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నారాయణపురం పంచాయతీలోని 49 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేసినట్లుగా తెలిపారు. మరొక వైపు తాను ఎన్నికల ప్రచారానికి వచ్చిన సమయంలో ఇక్కడ రోడ్లు, డ్రైనేజీలు తీవ్ర సమస్య ఉండేదని, అనంతపురానికి కోతవేటు దూరంలో ఉన్న పంచాయతీ అభివృద్ధికి నోచుకోకపోవడం బాధాకరమన్నారు. తాను అధికారం చేపట్టిన తర్వాత రోడ్ల సమస్యలు పూర్తిగా తీర్చామన్నారు. ప్రస్తుతం బ్రిడ్జి నిర్మాణ పనులు కూడా ప్రారంభించామని, 6 నెలల్లోనే ఈ పనులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఈరోజు నారాయణపురం గ్రామం తడకలేరు వంకకు ఒక బ్రిడ్జికి కూడా శంకుస్థాపన 4,80,00,000 రూపాయలతో ఈరోజు కూడా మేము కానీ జిల్లా చైర్మన్ అందరికీ ప్రజల సమక్షంలో శంకుస్థాపన చేస్తాం. ఇది నారాయణపురం వాసుల చుట్టుపక్కల గ్రామాల రైతులు, రైతాంగం అందరి యొక్క కళ కూడా. ఆ కళను సాకారం చేస్తూ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బ్రిడ్జికి శాంక్షన్ చేయడం, ఈరోజు కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది ఒక 6-7 మాసాల్లో కూడా పూర్తి చేసి ప్రజలకు కూడా అందుబాటులో కూడా తీసుకొని వస్తాం. ఈరోజు ఈ నారాయణపురాన్ని అనంతపురం నగరానికి ధీటుగా కూడా మేము డెవలప్ చేసాం. నేను ఎన్నికల సమయంలో ఇక్కడ ఓట్లను అభ్యర్థించడానికి ప్రజల దగ్గరకు వస్తే వారు ఒకటే అడిగారు కూడా, ఒకటి నారాయణపురం బ్రిడ్జ్ ఒకటైతే ఏమి, అలాగే గుంతలమయమైన ఈ నారాయణపురం పంచాయతీనంతా కూడా దాదాపుగా అప్పటికి 14,000 ఓట్లున్న ఈ గ్రామంలో ఒక రోడ్డు లేదు, ఒక కాలువ లేదు, ఒక సదుపాయం లేదు, నగరానికి కూత వేసే దగ్గరలో ఉన్నా కూడా. కానీ ఈరోజు ఈ ఒక్క నారాయణపురం గ్రామంలోనే 43 కోట్ల రూపాయలతో, దాంట్లో దాదాపుగా కూడా 29 కోట్లతో మేము ఇక్కడ రోడ్లు, కాలువలు ఇవన్నీ కూడా నిర్మించాం. ఈరోజు మరి కూడా 4,80,00,000 రూపాయలతో కూడా ఈరోజు బ్రిడ్జి కూడా మేమంతా కూడా చేస్తాం. ఇది ఎవరు కానీ సాధ్యం అవుతుంది అనుకోలేదు. సాధ్యం కాంది కూడా సుసాధ్యం చేసిన ఘనత కూడా మా ప్రభుత్వాందే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాంది, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది కూడా. అందుకోసం ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం కూడా మేము అన్నీ కూడా ఇక్కడ కూడా మేము చేయడం జరిగింది నారాయణపురం పంచాయతీలో. మరొక వైపు జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ మాట్లాడుతూ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి నారాయణపురంలో అడుగు పెట్టగానే మళ్లీ మీరే వస్తారన్న అంటూ ప్రజలు ఘనంగా స్వాగతం పలుకుతున్నారన్నారు. అనంతపురం శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో నారాయణపురం పంచాయతీలో ఈరోజు నారాయణపురం టు తడకలేరు బ్రిడ్జికి ఈరోజు నిర్మాణం భూమి పూజ చేయడం జరిగింది. ఈ ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మార్గాన్ని సుగమం చేయడానికి ఎంతగానో కృషి చేశారు. ఆనాడు ఎలక్షన్ టైంలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమంలో కానీ, ప్రచార కార్యక్రమంలో కానీ ఈ అనంతపూర్ రూరల్ ప్రాంతానికి ఏదైతే అనంత వెంకటరామరెడ్డి అన్న గారు మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఈ రోజు కూడా ఈ బ్రిడ్జిని కంప్లీట్ చేయడానికి భూమి పూజ చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో కూడా రోడ్లు వేయడం, డ్రైన్స్ వేయడం, అలాగే త్రాగునీటిని అందించడానికి ఈ రోజు కూడా నిర్మాణం చేపట్టడం జరిగింది. ఈ రోజు అన్న అడుగు ఈ రూరల్ ప్రాంతంలోకి అడుగు పెడితేనే ఎమ్మెల్యేగా నువ్వే రావాలి అని ప్రజలందరూ కూడా జననీరాజరాలు పలుకుతా ఉన్నారు. ఈ రోజు జగనన్న ఏ విధంగా అయితే సంక్షేమము, అభివృద్ధి 2 కళ్ళుగా భావించి ఈ రోజు పరిపాలన చేస్తా ఉన్నారు. జగనన్న ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ జగనన్నను మరొకసారి ముఖ్యమంత్రి చేసుకుంటాము, అలాగే అనంత వెంకటరామరెడ్డి అన్న గారికి కూడా మద్దతు తెలుపుతామని కూడా ప్రజలందరూ కూడా స్వచ్ఛంగా తెలపడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. ఇక మదన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ తడకలేరు వద్ద బ్రిడ్జి లేక ప్రజలు చాలా ఏళ్ల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ సమస్యను ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి దృష్టికి తీసుకువెళ్లగానే ఆయన వెంటనే స్పందించి నిధులు విడుదల చేయించారన్నారు. ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డికి నారాయణపురం వాసులు ఎప్పుడూ కృతజ్ఞతగా ఉంటారని తెలియజేశారు. గతంలో ఎన్నో ఇక్కడ ఇబ్బందులు ఉండేటివి, రోడ్లు కానీ, కాలువలు కానీ, ముఖ్యంగా ఈ తడకలేరు వాగుపై
బ్రిడ్జి కోసం చాలా సంవత్సరాల నుంచి మా గ్రామ ప్రజలు చుట్టుపక్కల ఉన్న 2-3 పల్లెలతో పాటు పైన ఇందిరమ్మ కాలనీ వాసులు కూడా ఎన్నో ఇబ్బందులు పడేవారు. వర్షాకాలం వస్తే కనీసం అంటే ఒక 5-6 నెలలు రాకపోకలకి చాలా ఆటంకాలు పడేది. అక్కడ ఉన్న నివాస గృహాలలో ఉన్న ప్రజలైతే స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా ఇట్లా చుట్టుకొని పైన కొడిమి నుంచో చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి వచ్చేవారు. ఈ సమస్యనంతా కూడా మన గడప గడపలో మన ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి అన్న గారి దృష్టికి తీసుకెళ్లడంతో ప్రత్యక్షంగా ఆ ప్రోగ్రాంకి వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఈ వంక ఎంతో పెద్ద ఎత్తున ప్రవహిస్తుండేది. అది కూడా కళ్ళారా చూడడంతో ఆయన కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి పైన గవర్నమెంట్ జగనన్న దృష్టికి తీసుకెళ్లి ఈ బ్రిడ్జి శాంక్షన్ చేసిన దానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ